హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మనం కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, ఈజీగా, ఎంతో టేస్టీగా తయారు చేసేసుకుందాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెండకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్, బెండకాయ, పచ్చిమిర్చి కట్ చేసుకుని పోపు దినుసులు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ పెట్టుకుంటే మనం వంట చేయడంలో చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి వెలిగించి ఆయిల్ పోసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి ఫ్రై అయిన తర్వాత మెల్లిగా వేపించుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు వేగిన తర్వాత పోపు దినుసులన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది హైలో కాకుండా సిమ్లో పెట్టి చేసుకుంటే మంచి టేస్టీ వస్తుందండి. తొందరగా చేస్తే మనకి కర్రీ అనేది టేస్టీ మారిపోతుంది. కాబట్టి చిన్నగా పెట్టుకుని చేసుకోవాలండి. మరీ చిన్నగా కాదు, నార్మల్లో పెట్టుకుని మంట అనేది చేసుకుని ఇట్లా అన్నీ ఈక్వల్గా వేగేటట్టు కలుపుతూ వేపించుకోవాలండి. లేదంటే మాడిపోతాయి కదండి, మాడిపోతే ఆ టేస్ట్ వేరే అయిపోతుంది. కాబట్టి ఇలా కలుపుతూ అన్నీ ఫ్రై అయ్యేటట్టు మెల్లిగా వేపించుకోవాలి. ఉల్లి ముక్కలు అనేది బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకుని వేపించుకుంటూ ఉండాలండి. దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుని వేపించుకుంటే అది మగ్గిపోతుందండి. ఇట్లా బెండకాయ ముక్కలు అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. కొద్దిగా పచ్చి అనేది పోయేంత వరకు ఫ్రై అవుతూ కలుపుతూ ఉంటేనే బాగా ఫ్రై అవుతుందండి. లేదంటే అడిగేటేస్తాయి. అన్నీ ఈక్వల్గా వేగాలంటే మనము ఇలా తీసుకుని బాగా ముక్కలన్నీ కలిసి ఉంటాయి కదండి కట్ చేసేటప్పుడు బెండకాయ జిగిరికి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేపించుకోవాలండి. కొంచెంమంది అనుకుంటారు సాల్ట్ వేస్తే బెండకాయ అనేది ఫ్రై కాదేమో అని. కాదండి, ఇట్లా అన్నీ కలుపుతూ వేపిస్తుండేటప్పుడు ఇంకా మాడిపోకుండా కూడా ఉంటుంది. సాల్ట్ వేయడం వల్ల అన్ని ముక్కలకి ఈక్వల్గా పట్టి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది, మాడిపోకుండా. ఇది సాల్ట్ వేయడం వల్ల సాల్ట్, పసుపు ముందు వేసేసుకోవాలి. ఇలా ముక్కలు వేగుతున్నప్పుడే వేసుకుంటే పసుపు అనేది వాసన వస్తుంది కదా, ఆ పసుపు వాసన అనేది పోతుందండి ఇలా వేగేటప్పుడు వేసుకుంటే. ఇలా అన్ని ముక్కలు సరిగ్గా కలుపుతూ వేపించుకోవాలండి. ప్రతిదీ వేగాల కదండి, మనం కలపకపోతే ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు. అందుకని అన్నీ ఈక్వల్గా ఇలా కలుపుతూ అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా కలుపుకుంటూ వేపించుకోవాలండి. ఈ కర్రీ చాలా రైస్లోకి చాలా టేస్టీ ఉంటుంది. కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్న రైస్ మొత్తం కలిసిపోతుందండి. చాలా టేస్టీ అయిన కర్రీ ఇది. అందరూ ఇష్టపడతారు ఇలా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది టేస్ట్ ఎలా వచ్చిందనేది. ఇలా అన్నీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. బెండకాయ ముక్కలన్నీ వేగిన తర్వాత మనం కారం అవి వేసుకోవాలి దింపే ముందు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ముక్కలన్నీ ఈక్వల్గా వేగిపోయినాయి కదండి, కారం వేసి కలుపుకుంటున్నాను.
ఈ కారం వేసినాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసినాక ఆపేసుకోవడమేనండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే మీ సపోర్ట్ మాకు అందించండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని రావాలంటే మీ సపోర్ట్ మా ఛానల్కి చాలా అవసరం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.